తాజాగా లావణ్య రాజ్ తరుణ్పై కంప్లైంట్ చేసింది. తనను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి తనపై తన తల్లిదండ్రులపై దాడి చేశారు అని. ఈ దాడిలో శేఖర్ భాష కూడా ప్రధాన పాత్ర పోషించాడు తనపై దాడి చేయడానికి అని. తమను చంపడానికి ప్రయత్నం చేశారు అంటూ కేసు పెట్టారు. దీంతో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇందులో రాజ్ తరుణ్ A2గా ఉన్నారు, శేఖర్ భాష A3గా ఉన్నారు. రాజ్ తరుణ్ A2, శేఖర్ భాష A3, వాళ్ళతో పాటు మరి కొంతమందిపై ఈ కేసులు నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్ కాపీ కూడా బిగ్ టీవీ చేతిలో ఉంది. ఇప్పుడు మీరు నా చేతిలో చూస్తున్న ఈ కాపీ ఎఫ్ఐఆర్ కాపీ 109 BNS సెక్షన్స్తో పాటు మరికొన్ని సెక్షన్స్ 329, 325, 303 ఈ సెక్షన్స్ కింద కూడా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు శేఖర్ భాష ఏం చేయబోతున్నారు? శేఖర్ భాషను రాజ్ తరుణ్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందా? 109 కూడా పెట్టారు కాబట్టి ఇది నాన్ బెయిలబుల్ కేస్. ఇది చాలా తీవ్రమైనటువంటి నేరానికి సంబంధించిన కేసు. అటెంప్ట్ టు మర్డర్, చంపటానికి ప్రయత్నం చేశారు అంటూ ఈ కేసు నమోదు చేశారు. సో ప్రస్తుతం శేఖర్ భాష బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు. అలాగే లావణ్య కూడా మనకి అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ శేఖర్ భాషతో మనం మాట్లాడదాం. అలాగే అసలు మొదటి నుంచి లావణ్య రాజ్ తరుణ్ కేసును మొదటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. అసలు ఇందులో ఎవరిది తప్పని అనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ లైవ్ షో కొనసాగుతున్నంతసేపు నేను మీ కామెంట్స్ని కూడా పరిగణలోకి తీసుకుంటాను. మీరు చేసే కామెంట్స్ని లావణ్యకు వినిపిస్తాను, శేఖర్ భాష కూడా వినిపిస్తాను. అసలు మీరు ఎవరిది తప్పని అనుకుంటూ ఉన్నారో మీరు కామెంట్ చేయండి. ఒకసారి శేఖర్ భాషతో మాట్లాడదాం. శేఖర్ భాష, మీపై కేసు నమోదైంది, A2గా కూడా ఉన్నారు. భయం వేస్తుందా? అరెస్ట్ భయం ఏమైనా ఉందా? చాలా. సో నేననేది ఒక 45 రోజుల పాటు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చిన ఒక డ్రగ్ పెడలర్ చేతిలో పోలీస్ డిపార్ట్మెంట్ అలా ఆడుతోంది అంటే ఎంత దారుణమైన విషయం. ఒకటి కాదు, రెండు కాదు, ఇన్ని 11 కేసులు ఉన్నాయి ఆవిడ మీద. ఏ కేసు ఛార్జ్షీట్కి రాదు, బట్ ఆవిడ మాత్రం కేసులు అలా పెట్టగలుగుతుంది. ఎందుకు, ఎలా అంటే ఆల్రెడీ మనం చూసాం. ఇదే నార్సింగిలో పిఎస్లో ఉన్న ఒక అధికారి, ఉన్నతాధికారి, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఈవిడతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆవిడ మన అందరం కాల్స్ కూడా విన్నాం, మీ టీవీలో కూడా ప్లే చేశారు. అది ఆయన నేను గోడ దూకొస్తాను, అక్కడికి వస్తాను అని చెప్పి ఆయన నానా రకాలుగా ఆయనతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి ట్రై చేసి ఫైనల్గా అది బయటికి రావడం, ఆయన వెళ్ళిపోవడం. సో ఇటువంటివన్నీ పెట్టుకొని పోలీస్ ఆఫీసర్స్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తే ఇటువంటి ఎఫ్ఐఆర్ అవ్వడం పెద్ద విషయం ఏం కాదు. కానీ ఇప్పుడు మీరు లావణ్యని బ్లేమ్ చేస్తున్నారా? పోలీసులనే బ్లేమ్ చేస్తున్నాను నేను. ఖచ్చితంగా పోలీసులనే బ్లేమ్ చేస్తున్నాను నేను. డౌట్ లేకుండా బ్లేమ్ చేస్తున్నా. బోల్డ్ అంతమంది నేరస్తులు ఉన్నారండి. అంటే క్లియర్ కట్గా ఒక డ్రగ్ పెడ్లర్ని వాళ్లే కేసు నమోదు చేసి 45 రోజులు తీసుకెళ్లి చెంచల్గూడ జైల్లో పెట్టి బెయిల్లో బయటకు వచ్చిన ఆవిడ ఇష్టానుసారంగా కేసులు పెట్టగలుగుతుంది. మత్తాన్ సాయి మీద మర్డర్ కేసు, రాజ్ తరుణ్ మీద 493 కేసు, మళ్ళీ ఇప్పుడు ఈ కేసు, ఇలా వాడి మీద వాడి మీద పెట్టు, వీడి మీద పెట్టంటే పెట్టాల్సిందే పోలీసులు, వేరే ఆప్షన్ లేదు. లేకపోతే ఇదిగో ఈ రికార్డ్ బయట పెడతా, ఇదిగో ఈ వీడియో బయట. ఒక అమ్మాయి, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేని అమ్మాయి, ఒక సాధారణ మహిళ వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్లో కేసులు పెట్టిందంటే ఏ ప్రైమ్ ఆఫీసు లేకుండా కేసులు పెట్టేస్తారా? ఒకసారి ఇది ప్రముఖ న్యూస్ పేపర్లో, ఆంధ్రజ్యోతిలో దీంట్లో వచ్చిన ప్రముఖ దీంట్లో ఒక్కసారి మీరు చదవండి మీకు అర్థమవుతుంది. ఏ ఇన్ఫ్లుయెన్స్ లేవు కదా. డ్రగ్స్ కేసులో నిందితురాలు అడ్డదారిలో దోస్తీ. ఎవరైనా ఈయన అధికారి మామూలుడు కాదు. డ్రగ్స్ కేసులో నిందితురాలతో అడ్డదారిలో దోస్తీ. రాత్రి అయితే వీడియో కాల్స్, చాటింగ్స్, ప్రేమాయణం. సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్గా మారిన ఇద్దరి సంభాషణ. యువతిపై నమోదైన డ్రగ్స్ కేసుకు సంబంధించి అంతర్గత విచారణ కూడా చేరవేత. అంటే ఆవిడ ఛార్జ్షీట్ కూడా కాకుండా పక్కన దాచిపెట్టేయడం. ఈయన సహకారంతో ఇప్పటికే పలువురిపై యువతి అక్రమ కేసులు నమోదు చేసింది ఈయనతో సహకారంతో. ఇందుకనే ఈయన్ని ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పి చాలా క్లియర్ కట్గా ఆయనకు సంబంధించిన ఆర్టికల్, ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు అనేది ఆ రోజు రాశారు. సో ఇటువంటి వాళ్ళు ఒకళ్ళైనా ఇంకెంతమంది ఉన్నారు? ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఎఫ్ఐఆర్ ఉంది చూసారా, దాంట్లో జస్ట్ పైన చదవండి. అఫెన్స్ ఎప్పుడు జరిగింది, డేట్ చెప్పగలరా? 109 కేసు అంటే మామూలు విషయం కాదు. 10 ఏళ్ళు జైలు శిక్ష, లేకపోతే ఇంకోటి ఏదో, ఇవన్నీ ఉంటాయి నాన్ బెయిలబుల్. మీరు చెప్పినట్టుగా మీరు అఫ్కోర్స్ మీరు LLB ఏ ఎఫ్ఐఆర్లో అయినా సరే ఆ టైం ఎప్పుడు జరిగింది, ఏ రోజు జరిగింది అని రాస్తారు కదా. అది చూడండి, అక్కడ ఏం రాస్తారు ఫస్ట్ ఒకసారి నేను చదవనా. ద అకరెన్స్ ఆఫ్ ద అఫెన్స్ ప్రియర్ టు 26th August. అంటే ఏంటి, అది 1947 అయ్యి ఉండొచ్చు, లేకపోతే క్రీస్తుపూర్వం కూడా అయ్యి ఉండొచ్చు. డేట్ ఉండదా, టైం ఉండదా? 3 సార్లు అటాక్ చేశారట. మరి ఎప్పుడు అటాక్ చేశారు అనేది కనీసం రాయరా ఎక్కడ? ఇకపోతే ఆవిడేం రాస్తుంది,
ఆవిడ 5 ఏళ్ల నుంచి అంటే ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఉంది కదా, ఇది కంప్లైంట్ ఉంది. కంప్లైంట్ ఎక్కడ ఈ అసిస్టెంట్ కమిషనర్ కి కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్ లో ఎప్పుడు జరిగింది దాడి అనేది రాయలేదా? మీరు చదవండి. ఓకే, నేను చదవనా పోనీ. మనం లావణ్యతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇందులో డేట్ ఎక్కడైనా వేసారేమో మనం చూద్దాం. ఎక్కడా లేదు. అంటే జూన్లో, నాకు తెలుసు జూన్లో జరిగింది అని అన్నారు. కాదు సార్, ఓకే, లావణ్యతో కూడా మనం మాట్లాడదాం. ఓకే, అండ్ ఓకే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు దానికి సంబంధించి కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూపించారు. వాళ్ళ అమ్మని కొట్టారు అని, వాళ్ళ అమ్మ చూపించారు, కుక్కను చంపేశారు అని, వాళ్ళ నాన్న చూపించారు. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఎప్పుడో దాడి జరిగింది, మేము డిప్రెషన్ లో ఉన్నామని ఆమె అంటుంది. మీకు ఒక విషయం చెప్పనా, ఇదే లావణ్య పట్టాభిపురంలో మస్తాన్ సాయి మీద కేసు పెట్టినప్పుడు అప్పుడు మస్తాన్ సాయి నన్ను కొట్టాడని చెప్పి కేసు పెట్టింది. మీకు గుర్తుండే ఉంటుంది, మీరే చేశారు. అప్పుడు మస్తాన్ సాయి నిజంగానే కొట్టాడు ఆవిడని. కొట్టినప్పుడు కొట్టిన ఫోటోలు అన్నీ ఉన్నాయి. ఆ ఫోటోలు పెట్టుకొని ప్రతి చోట కూడా ఇదిగో నా మీద దాడి చేశారు, నా మీద దాడి చేశారు, ఇదిగోండి ఫోటోలు అని చెప్పి ఈవిడ చూపించే ఫోటోల్లో దాడి చేసిన తర్వాత వాళ్ళ ఫోటోలు ఉంటాయి తప్ప ఈవిడ మీద దాడి. అంటే ఇప్పుడు మీకు కొన్ని ఫోటోలు చూపిస్తాను, వాటికి మీకు అందులో ఉన్న మనుషులకి మీకు ఎటువంటి సంబంధం లేదా, మీరు చెప్పగలుగుతారా? యా, ఓకే. అసలు ఆ దాడి ఇదిగో ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా తెలుసా మీకు? చూడండి ఒకసారి కిందకి స్క్రోల్ చేయండి, పర్వాలేదు. నాకెవ్వరు తెలియదండి, వీళ్ళెవరు తెలియదు, మాత్రమే తెలుసు, వీళ్ళెవరు కూడా తెలియదు. మీరు లావణ్య పేరెంట్స్ రాజ్ తరుణ్, లావణ్య, మీకు ఒకటి చూపిస్తాను, మీరు చూడండి. ఇప్పుడు దాడి ఎవరు చేశారు? ఈమె ఎవరు తెలుసా? మేబీ ఏమో వాళ్ళ అమ్మేమో తెలియదు నాకు. ఇది ఒకసారి ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు ఆమెకి ముక్కు పైన ఒక గాయం కూడా ఉంది. అండ్ ఇంకొక ఫోటో మీకు చూపిస్తాను, వాళ్ళ ఫాదర్. అంటే ఇక్కడ కుక్కను కూడా చంపేశారు అంటూ ఆ చనిపోయిన కుక్క తాలూకు ఫోటోగ్రాఫ్స్ కూడా ఆమె ఇందులో పోస్ట్ పెట్టింది. ఇప్పుడు కుక్క చనిపోయి ఉండొచ్చు, లేకపోతే ఆయనకి దెబ్బలు తగిలి ఉండొచ్చు, కానీ కొట్టినోడేడి అది చంపేసి చచ్చిపోయిన కుక్క ఫోటో పెట్టి రోహితే చంపేశాడంటే రోహిత్కి వేసేస్తారా? ఓకే, ఒకసారి లావణ్యతో మాట్లాడదాం. ఒక్క నిమిషం, మీరు చూపించారు, నేను కూడా చూపించానండి. చూపించండి, ఇది చూడండి, మీరు చూసి చెప్పండి ఎవరు దాడి చేశారు. రెండు కార్లు, 4 బైకులు, కారులో రౌడీలు వేసుకొని వచ్చి అక్కడ సెక్యూరిటీ గారిని బెదిరించి అక్కడ ఎవరు కార్లు వచ్చింది? ఎవరు? లావణ్య, కుక్క పిల్ల కనబడుతుంది. మీకు పంపించాను, కావాలంటే మీరు వాళ్ళకి ఇవ్వండి. ఓకే, ఇది జూలై 30న ఆర్ జూన్ 30న జరిగినట్టుంది. కార్లో నుంచి లోపలికి వచ్చింది ఎవరు? లావణ్య అండ్ గ్యాంగ్ మొత్తం వాళ్ళు రౌడీలు. వెనకాల చూడండి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? పావని బోల్వాడ్ విల్లా. అంటే లావణ్య ఉంటున్న ఇంటికి? లావణ్య ఉన్న ఇల్లు కాదు, ఆయన అగస్టిన్ ఉంటున్న ఇల్లు. లావణ్య ఎప్పుడో వెళ్ళిపోయింది. ఎవరు? ఆ ఇంటి ఓనరు. మరి లావణ్య నేను ఆ ఇంట్లోనే ఉంటున్నాను అంటుంది. లావణ్య ఇప్పుడు వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోయింది? ఇప్పుడు కేసు అంతా అదే కదా, లావణ్యని కొట్టి బయటికి తరిమేశారు నేను ఉంటున్నా ఇంట్లో అని ఎవరైతే ఇల్లు కొనుక్కున్నానని అంటూ ఉన్నారో వాళ్ళతో పాటు మీరు, రాజ్ తరుణ్, మీరందరూ కలిపి ఒక కుట్రతో ఆమెను కొట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించారు. ఒకసారి చూడండి, ఇది జూలై 1న నమోదైన ఎఫ్ఐఆర్. ఓకే, ఎవరి మీద? లావణ్య మీద. అదే నార్సింగ్ పిఎస్లో 3